Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. This Sunday, N63 arithmetic part explanation. First question. So, generally manaki a plus b equal to 6 and ab equal to 5. Then find the value of a cubed plus b cubed. But చూడండి మనకి ఇక్కడ ab ఈక్వల్ ఎంతమా 6 అన్నాడు. ప్రోడక్ట్ ఇచ్చాడు మనకి. Then which numbers are multiplied? Then 5 will be formed. ఏ రెండు సంఖ్యలు గుణిస్తే మనకు 5 వస్తుంది. సో 5 రావాలంటే ఏ రెండు సంఖ్యలు గుణించొచ్చామా మనకి ఇక్కడ 1,5. ఇంకా వేరే ఛాన్స్ అయితే లేదు. రైట్, ఇందులో ఆల్రెడీ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇచ్చిన వాల్యూ ఎంత 6. వీటి యొక్క సమ్ కూడా ఎంత వస్తుందమ్మా 6 అవుతుంది. ప్రోడక్ట్ ఎంతమ్మా 5. అంటే ఇప్పుడు ఆ నెంబర్స్ ఏంటమ్మా మనకి 1,5. 1,5. బట్ వాట్ ఇస్ ద క్వశ్చన్? a cubed plus b cubed. a means what is that? 1. b means what is that? 5. సో a cubed అంటే ఏమవుతుందమ్మా 1 cubed plus b cubed అంటే ఎంతమ్మా 5 cubed. yes, 1 cubed means 1, 5 cubed means what is that? 125. సో 125 plus 1 అంటే ఎంతమ్మా మనకి 126 అవుతుంది. ఓకే అమ్మా. సో what is that answer? 126. 126. నెక్స్ట్ వన్ చూడమ్మా మనకి ఇక్కడ x, y, z, the sides of a triangle. Z is the largest side and x square plus y square greater than z square. Then the triangle x, y, z square త్రిభుజం యొక్క భుజాలు z అనేది అతి పెద్ద వైపు పెద్ద భుజం పొడవు అయితే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ గ్రేటర్ దాన్ z స్క్వేర్ అయితే ఆ త్రిభుజం అన్నాడు. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి సో ఒక త్రిభుజంలో ఏంటమ్మా జెడ్ స్క్వేర్ అనేది ఏమవుతుందమ్మా పెద్ద భుజం అన్నాడు. అంటే ఇప్పుడు మనకి జనరల్గా చూడమ్మా మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా జెడ్ స్క్వేర్. సో ట్రయాంగిల్ త్రిభుజం మనకి ట్రయాంగిల్. సో ఇదేంటమ్మా మనకి హైపోటెన్స్, ఇవేంటమ్మా సైడ్స్ ఎక్స్ వై ఇవి మనకి. సో హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అయితే ఆ ట్రయాంగిల్ ఏమవుతుందమ్మా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అవుతుంది. అది ఫస్ట్ కండిషన్. అదే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దాన్ జెడ్ స్క్వేర్ అయింది అనుకున్నాము. గ్రేటర్ దాన్ జెడ్ స్క్వేర్ అయితే అప్పుడు ఆ ట్రయాంగిల్ ఏమవుతుంది మనకి అక్యూట్ ట్రయాంగిల్ అల్పకోణ త్రిభుజం అవుతుంది. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దాన్ జెడ్ స్క్వేర్. దట్ ఈజ్ ఏ ట్రయాంగిల్ అవుతుంది మనకి ఇక్కడ అక్యూట్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది మనకి. అదేవిధంగా మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ జెడ్ స్క్వేర్ అయితే ద ట్రయాంగిల్ ఏమవుతుందమ్మా మనకి అబ్ట్యూజ్ ట్రయాంగిల్ అవుతుంది. సో అధిక కోణ త్రిభుజం అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి అడిగింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దాన్ జెడ్ స్క్వేర్ దట్ ఈజ్ కాల్డ్ ఏ ట్రయాంగిల్ అవుతుందమ్మా మనకి అక్యూట్ ట్రయాంగిల్. దట్ ఈజ్ ఏంటమ్మా మనకి అల్పకోణ త్రిభుజం అవుతుంది. వాట్ ఇస్ ద సింప్లిఫైస్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్? జనరల్గా మనకి సో ఏంటమ్మా ఒక సింప్లిఫికేషన్లో క్వశ్చన్ అడిగాడు. బట్ ఇలాంటివి ఎలా బ్రేక్ చేయాలంటే మనం డైరెక్ట్ ఏంటమ్మా మనకి ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. డైరెక్ట్ ఏంటమ్మా ఎక్స్ ఈక్వల్ నెక్స్ట్ ఏంటమ్మా వై ఈక్వల్ జెడ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ ఏంటమ్మా మనకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ జెడ్ ఈక్వల్ టు 1 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 1 + 1 + 1 అంటే ఎంతమ్మా 1 ఇంటూ xy అంటే ఎంతమ్మా 1 × 1 1 × 1 1 × 1 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఎస్ అగైన్ ఏమవుతుంది 1 + 1 + 1 అంటే ఎంతమ్మా 3 మైనస్ ఎంతమ్మా మనకి 1 × 1 × 1 అంటే ఎంత 1 డివైడెడ్ బై నెక్స్ట్ ఏమవుతుందమ్మా ఇక్కడ 1 × 1 అంటే ఎంత 1. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా మనకి 1 × 1 1 అంటే ఇప్పుడు సారీ 1 × 1 + 1 అంటే ఎంతమ్మా 2 1 + 1 2 1 + 1 ఎంతమ్మా 2 2 2 = 4 4 2 ఎంతమ్మా 8 అవుతుంది. ఎస్ వాట్ ఇస్ దట్ 8. బట్ ఇక్కడ ఏంటమ్మా మనకు ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 1 అయితే 1 + 1 + 1 ఎంతమ్మా 3 ఇది. ఎస్ 3 నెక్స్ట్ అగైన్ ఏంటమ్మా మనకు సారీ ఇక్కడ ఏంటమ్మా మనకి ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 1 అంటే 1 + 1 + 1 అంటే ఎంతమ్మా 3. ఎస్ నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా మనకి 1 × 1 1 1 × 1 1 × 1 1 + 1 + 1 అంటే ఎంతమ్మా 3 మైనస్ ఎంతమ్మా మనకి ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ 1 × 1 × 1 ఎంతమ్మా 1. నెక్స్ట్ అగైన్ ఎక్స్ ప్లస్ వై 1 + 1 ఎంతమ్మా 2 మళ్ళీ అగైన్ 1 + 1 ఎంతమ్మా 2 1 + 1 ఎంతమ్మా 2 2 2 = 4 4 2 ఎంతమ్మా 8. ఓకే అమ్మా. అగైన్ ఏమవుతుందో మనకి ఇక్కడ 3 3 ఎంత 9 - 1 డివైడెడ్ బై 8.
దట్ ఈస్ 9 - 1 అంటే ఎంతమ్మా 8. 8/8 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా ఆన్సర్ మనకి ఇక్కడ 1 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 1. ఓకే అమ్మా. x plus 1/x whole square equal to 3. Then what is the value of x power of 6 plus x power of minus 6? But already ఏంటమ్మా x plus 1/x whole square equal to ఏంటమ్మా 3. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎక్స్ స్క్వేర్ సో ఏంటమ్మా ఇది స్క్వేర్ చేయొచ్చు కదా. డైరెక్ట్గా మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు 3 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1. బట్ ఇది ఎలా -2 వస్తుందంటే డైరెక్ట్ ఏంటమ్మా మనకి దీన్ని స్క్వేర్ చేస్తే ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఎంతమ్మా 1/x స్క్వేర్ 2ab 2 × x ఇంటే ఎంతమ్మా 1/x. x ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. ఈ +2 అవతలకు అవుతుంది -2 అవుతుంది. డైరెక్ట్గా 3 - 2 ఈక్వల్ టు ఎంతమ్మా 1. ఇప్పుడు మనకి ఇది కానీ మనకు కావాల్సింది ఏంటమ్మా x పవర్ ఆఫ్ 6 x పవర్ ఆఫ్ -6 కావాలి. అంటే ఇప్పుడు ఏంటమ్మా మళ్ళీ దీని అగైన్ సో క్యూబ్ చేస్తా ఇరువైపులా ఘనం చేస్తా. ఎస్ ఘనం చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏంటమ్మా 1/x స్క్వేర్ పవర్ ఆఫ్ ఏంటమ్మా క్యూబ్. ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 1 క్యూబ్డ్. ఎస్ ఇప్పుడు ఏం లేదమ్మా డైరెక్ట్ మనకి ఎక్స్ స్క్వేర్ పవర్ ఆఫ్ క్యూబ్డ్ అంటే ఏమవుతుందమ్మా ఎక్స్ పవర్ ఆఫ్ 6. నెక్స్ట్ 1/x స్క్వేర్ పవర్ ఆఫ్ క్యూబ్డ్ అంటే ఏంటమ్మా ఎక్స్ పవర్ ఆఫ్ 6 ప్లస్ నెక్స్ట్ ఏంటమ్మా 3ab 3 ఇంటే ఎంతమ్మా మనకి ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ఏంటమ్మా 1/x స్క్వేర్ నెక్స్ట్ ఏంటమ్మా ఫార్ములా అగైన్ a + b అంటే ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1 అవుతుంది. ఎస్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మనకి ఇక్కడ x స్క్వేర్ ఏమవుతుందమ్మా క్యాన్సల్. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1/x ప్లస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈజ్ x పవర్ ఆఫ్ 6 ప్లస్ 1/x పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు ఏముందమ్మా మనకి ఇక్కడ 1 ఇక్కడ ఎంతమ్మా 3 ఈ వాల్యూ మొత్తం ఎంతమ్మా 1 అవుతుంది. అంటే ఈ వాల్యూ +3 అవతలకు అవుతుందమ్మా -3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి -2 అవుతుంది. ఓకే అమ్మా. సో x పవర్ ఆఫ్ 6 ప్లస్ 1/x పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు ఎంతమ్మా -2. ఆల్రెడీ మనకు అడిగింది ఏంటమ్మా ఇక్కడ x పవర్ ఆఫ్ 6 దీన్ని ఏం రాయొచ్చమ్మా మనకు a పవర్ ఆఫ్ -n అన్నా లేకుంటే a పవర్ ఆఫ్ ఏంటమ్మా మనకి 1/a పవర్ ఆఫ్ n అన్న ఒకటే కదా మనకి. ఎస్ అంటే ఇప్పుడు ఏంటమ్మా x పవర్ ఆఫ్ 6 1/x పవర్ ఆఫ్ 6 అన్నా x పవర్ ఆఫ్ 6 ప్లస్ x పవర్ ఆఫ్ -6 అన్న రెండు ఒకటే మనకి. అంటే అప్పుడు ఏమవుతుందా x పవర్ ఆఫ్ 6 ప్లస్ 1/x పవర్ ఆఫ్ 6 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి -2 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ -2. ఓకే అమ్మా. Next, the slant height of a cone is 20 centimeters. If the area of its base is 616 centimeters square, what is the curved surface area of this cone? ఒక శంకు యొక్క వాలు 20 సెంటీమీటర్లు దాని భూ వైశాల్యం 616 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఈ శంకు యొక్క వక్రతల వైశాల్యం ఎంత? సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇది శంకువు ఏంటమ్మా మనకి ఇది శంకువు. ఇప్పుడు మనకి ఏంటమ్మా శంకువు యొక్క ఏంటమ్మా వాల్ అది కూడా ఏంటి మనకు స్లాంట్ హైట్ అంటే వీటి యొక్క హైట్ ఇస్తున్నాడు మనకి. సో దీని యొక్క హైట్ ఎంతమ్మా మనకు 20 సెంటీమీటర్స్ ఏట వాలు ఎత్తు స్లాంట్ హైట్. ఎస్ భూ వైశాల్యం అంటే భూ వైశాల్యం ఏంటమ్మా మనకు 5r² వాల్యూ ఇస్తున్నాడు 5r². 5r² ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 616 సెంటీమీటర్ స్క్వేర్ ఇది మనకి. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 5 మీన్స్ ఎంతమ్మా మనకి 22/7 r² దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 616. 11 ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్ 11 ఎంతమ్మా 5 టైమ్స్ 11 ఎంతమ్మా 6 టైమ్స్. నెక్స్ట్ 2లో ఎంతమ్మా మనకి 2 2 జా 4 2 8 జా. దెన్ r ఈక్వల్ టు ఏంటమ్మా మనకి √28 ఇంటే ఎంతమ్మా 7 అవుతుంది. √28 అంటే ఎలా రాయొచ్చమ్మా మనకి 7 × 4 √7 × 7 అంటే ఎంతమ్మా 7 అవుతుంది. √4 అంటే ఎంతమ్మా 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 14 సెంటీమీటర్స్. అంటే వాట్ ఇస్ ద రేడియస్ ఎంతమ్మా మనకి ఇక్కడ దీని యొక్క రేడియస్ ఎంతమ్మా మనకి 14 సెంటీమీటర్స్ ఇది మనకి. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా శంకువు యొక్క వక్రతల వైశాల్యం. శంకువు యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యం ఏంటమ్మా ఫార్ములా 5rl స్లాంట్ హైట్. 5 అంటే ఎంతమ్మా మనకి 22/7 r అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 14 స్లాండ్ హైట్ ఎంత ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ 20. 7లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 2 టైమ్స్ అంటే 20 × 2 ఎంతమ్మా మనకి 40
40 22 టైమ్స్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 80 ఏంటమ్మా మనకి ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 80 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్, cubed root of n lies between 6 and 7 where n is an integer, then how many values n can take? క్యూబ్ రూట్ ఆఫ్ n విలువ 6 మరియు 7 మధ్య ఉంటే n అనేది ఒక సంఖ్య అయితే n కు ఉండవలసిన సంఖ్య ఎంత? అంటే క్యూబ్ రూట్ ఆఫ్ n అంటే n అనేది ఒక సంఖ్య అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు 6 క్యూబ్డ్ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ n. నెక్స్ట్ ఏంటమ్మా 7 క్యూబ్డ్ మధ్య ఉండవలసిన సంఖ్యలు. 6 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 216. ఓకేమా 216. 7 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా మనకు 343. ఇది మనకి వీటి మధ్యలో ఉన్న సంఖ్యలు అన్నప్పుడు ఏం చేయాలి మనకి? ఎస్ అంటే ఇప్పుడు ఏంటమ్మా వీటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా మనకి 343 మైనస్ ఎంతమ్మా 216. దట్ ఈస్ 343 మైనస్ 216. 13 మైనస్ 6 అంటే ఎంతమ్మా 7. నెక్స్ట్ వాట్ ద రిమైనింగ్ 3. 3లో 1 పోతే ఎంతమ్మా 2. నెక్స్ట్ ఎంతమ్మా 127. బిట్వీన్ అన్నప్పుడు ఏంటమ్మా ఈ ఫస్ట్ నెంబర్ మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం ఇక్కడ మైనస్ చేయాలి. ఫస్ట్ నెంబర్ యాడ్ చేయాలంటే +1 చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ప్లస్ ఇప్పుడు ఏంటమ్మా -1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 126. క్లియర్ అండర్స్టాండింగ్? లేకుంటే మనకు బిట్వీన్ అంటే ఏంటమ్మా 216 ఆఫ్టర్ నెంబర్ ఏంటమ్మా 217. నెక్స్ట్ 343 బిఫోర్ నెంబర్ ఎంతమ్మా మనకి 342 అప్లై చేయండి. ఎందుకంటే బిట్వీన్ వీటి మధ్యలో అడిగాడు లైస్ బిట్వీన్ 6 and 7 అంటే ఫస్ట్ లాస్ట్ కౌంట్ కావడం అంటే ఫస్ట్ నెంబర్ కౌంట్ కాదు కాబట్టి మైనస్ చేస్తున్నా. లేదంటే ఆఫ్టర్ 216 ఆఫ్టర్ ఏంటమ్మా 217, 343 బిఫోర్ ఏంటమ్మా 342. ఇప్పుడు 217 నుంచి 342 వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే వీటి మధ్య డిఫరెన్స్ 342. నెక్స్ట్ ఎంతమ్మా 217. నైస్ అంటే 12 మైనస్ 7 అంటే ఎంతమ్మా 5. 3లో 1 పోతే ఎంతమ్మా 2. నెక్స్ట్ ఎంతమ్మా 125. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ యాడ్ చేయాలి 217 కౌంట్ చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ +1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 126. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేమ్మా ఇక్కడ మనకి బిట్వీన్ అప్పుడు ఫస్ట్ నెంబర్ కౌంట్ చేయం కాబట్టి -1. లేదు బిట్వీన్ అంటే ఆఫ్టర్ నెంబర్ బిఫోర్ నెంబర్ ట్రై చేయండి. సో డిఫరెన్స్ +1 చేయండి అయిపోతుంది. దట్ ఈజ్ ఎన్ని నెంబర్స్ అమ్మా మనకి ఇక్కడ 126. దట్ ఈస్ ద వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ the average of first 148 even positive numbers and the average of first 129 odd positive numbers. మొదటి 48 సరి సంఖ్యల సగటు అనేది మొదటి 129 బేస్ సంఖ్యల సగటుల మధ్య తేడా. సో what the average of first n even numbers మొదటి 148 సరి సంఖ్యల మధ్య సరి సంఖ్యల యొక్క సగటు. what the average of the first n even numbers ఏంటమ్మా ఫార్ములా n+1. ఇదేంటమ్మా మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్. ఓకేమ్మా ఫస్ట్ ఎన్ని నెంబర్స్ ఇచ్చాడమ్మా 148. సో అప్పుడు ఏమవుతుందమ్మా మనకి యావరేజ్ అంటే సో యావరేజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 148 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 149. ఇది మనకి నెక్స్ట్ ఏమన్నాడు మనకి మొదటి 129 బేస్ సంఖ్యల సగటు. ఫస్ట్ ఏంటమ్మా మనకి 129 ఆడ్ నెంబర్స్ అన్నాడు. మొదటి n బేస్ సంఖ్యల సగటు ఏంటమ్మా n అంటే ఎంతమ్మా మనకి మొదటి ఎన్ని బేస్ సంఖ్యలు ఇక్కడ 129. సో వీటి మధ్య ఏంటమ్మా డిఫరెన్స్ అడిగాడు. వీటి మధ్య డిఫరెన్స్ అంటే ఎంతమ్మా ఆన్సర్ మనకి ఇక్కడ 20 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 20. ఓకేమ్మా a bus covered a distance of 162 kilometers. If the speed of the bus is 15 meters per second, then what will be the time taken? ఒక బస్సు 162 కిలోమీటర్ల దూరాన్ని 15 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తే పట్టే సమయం ఎంత? బట్ మనకు అడిగింది ఏంటమ్మా టైం అడిగాడు. టైం ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంతమ్మా మనకి 162 కిలోమీటర్స్ బై 15 మీటర్స్ పర్ సెకండ్ 15 ఇంటూ వైస్. ఓకేమ్మా ఇక్కడ ఏంటమ్మా ఇది కిలోమీటర్లో ఉంది. టైం స్పీడ్ ఎలా ఉందమ్మా మీటర్స్ పర్ సెకండ్. డిస్టెన్స్ కిలోమీటర్లో ఉంటే స్పీడ్ ఎలా ఉండాలా మనకి కిలోమీటర్ ఫర్ అవర్. మీటర్స్ పర్ సెకండ్ కిలోమీటర్ ఫర్ అవర్లో కన్వర్ట్ చేయాలా. 1 మీటర్ ఫర్ సెకండ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్ ఫర్ అవర్ 18/5 అంటే ఎంతమ్మా న్యూమరేటర్కి వెళ్తుంది. నైస్ 5లో ఎంతమ్మా మనకు 3 టైమ్స్. ఓకేమ్మా 3లో ఎన్ని టైమ్స్ అమ్మా 3 5 జా 3 4 జా 18లో హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 3 అవర్స్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 3 అవర్స్. సో ఎంతమ్మా 3 అవర్స్. నైస్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 99 11/99. ఇక్కడ ఏంటమ్మా ఇది 13 అమ్మా మనకి
13/99, 99 15/99, 99 67/99. బట్ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 99 11/99 ప్లస్ 99 13/99 అండ్ సో ఆన్ 99 67/99. ఇప్పుడు ప్రతి దాంట్లో 99. ఇప్పుడు ఎలా సమ్ చేయాలమ్మా మనకి? ఫస్ట్ హోల్ నెంబర్స్ 99 ప్లస్ 99 ప్లస్ 99. కానీ 99 అనేది మొత్తం ఎన్ని టైమ్స్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి. బట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడమ్మా మనకి నెంబర్స్ ఏంటమ్మా మనకి ఇక్కడ 11, నెక్స్ట్ ఏంటమ్మా 13, అన్సాన్ ఏంటమ్మా 67. ఈ విధంగా ఉన్నాయి. 11 to 67 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా డిఫరెన్స్? 6 - 1 అంటే ఎంతమ్మా మనకు 6, 7 - 1 అంటే ఎంతమ్మా 6, 6 - 1 అంటే ఎంతమ్మా 5 డివైడెడ్ బై 2. ఫస్ట్ నెంబర్ కావాలంటే ఏం చేయాలి? +1. ఎందుకు డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ నెంబర్ టు నెంబర్ గ్యాప్ ఎంత ఉందమ్మా మనకి? ఇక్కడ 2 ఉంది. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి? 2 2s 2 8s +1 అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 29. అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా ఇక్కడ? 29 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 99 కామన్ తీసుకుంటా. 99 ఇంటూ అంటే 99 మొత్తం ఎన్ని టైమ్స్ అమ్మా మనకి ఇక్కడ? 29 టైమ్స్ అవుతుంది. ప్లస్ నెక్స్ట్ ఏమున్నాయమ్మా మనకి ఇంకా ఫ్రాక్షన్స్ 11/99. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 13 ఎంతమ్మా మనకు 99. అన్సోన్ ఏంటమ్మా మనకు 67/99. ఇది మనకి బట్ ఇక్కడ ఏంటంటే డినామినేటర్ సేమ్ ఉందమ్మా. డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమరేటర్స్ ఏం చేయొచ్చు? డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఓకేమ్మా, డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమరేటర్స్ ఏం చేయొచ్చమ్మా? డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. బట్ యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ ఏంటంటే చూడండి మనకి సో ఇప్పుడు మనం యాడ్ చేయాలంటే ఏంటమ్మా మనకి దీని యొక్క వాల్యూ కావాలి. దీని యొక్క వాల్యూ కావాలంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి 11 + 13 ప్లస్ అన్సోన్ ఏంటమ్మా 67. బట్ ఇక్కడ చూడండి 11 నెక్స్ట్ ఏంటమ్మా 13 అన్సోన్ ఏంటమ్మా 67. ఈ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఎలా ఉందమ్మా? మళ్ళీ అగైన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది మనకి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటే ఏంటమ్మా మనకు n/2. నెక్స్ట్ ఏంటమ్మా 2a ప్లస్ ఏంటమ్మా మనకు n - 1 × d. ఈ ఫార్ములా అప్లై చేసి ఇవి టోటల్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే ఇప్పుడే ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంతమ్మా మనకి 29/2. 2a అంటే ఎంతమ్మా ఫస్ట్ టర్మ్ 2 × 11 ఎంతమ్మా 22 ప్లస్ n అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 29 - 1. 29 - 1 అంటే ఎంతమ్మా 28. సో డిఫరెన్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ? సో నెంబర్ టు నెంబర్ గ్యాప్ ఎంత ఉందమ్మా 2 ఉంది. ఇది మనకి ఓకేమ్మా. ఇప్పుడు మనకి ఎంత వస్తుందమ్మా మనకి 28 ఒక 2 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 56. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 22. సో ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 79 అవుతుంది. 79 అంటే 78 అవుతుంది. 78 అంటే దట్ ఈజ్ ఇప్పుడు 78. ఇది 78 అంటే 2లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 2 3s 2 9s అంటే ఎంతమ్మా 39 అవుతుంది. అంటే 29 × 39. 29 × 39. 29 ఇంటూ ఎంతమ్మా 39. 3 9s ఎంతమ్మా 27. 3 2s ఎంతమ్మా 6. 7 8 నెక్స్ట్ ఎంతమ్మా 0 30తో. 9 9s ఎంతమ్మా 81. 9 2s ఎంతమ్మా 18. 18 ఒక 8 ఎంతమ్మా మనకు 26. ఇది ఎంతమ్మా మనకి 1. 7 + 6 ఎంతమ్మా 13. 8 + 2 ఎంతమ్మా 10. 10 + 1 ఎంతమ్మా 11. అంటే ఇప్పుడు ఈ 11 + 13 + 67 టోటల్ సమ్ ఎంతమ్మా 1131. బట్ దీని యొక్క సమ్ తీసుకుందాం. 99 × 29. ఇది 99 డబుల్ ఎంతమ్మా మనకి 2 9s 18. 2 9s 18 అంటే ఎంతమ్మా 19 అంటే 1980. మళ్ళీ ఎంతమ్మా 9తో మల్టిప్లై చేయాలి. 9 9s ఎంతమ్మా 81 8. 9 9s ఎంతమ్మా 81. 81 + 8 ఎంతమ్మా మనకు 89. 1 నెక్స్ట్ ఎంతమ్మా 17. నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 10 అంటే ఎంత వస్తుంది మనకు 18. నెక్స్ట్ ఎంతమ్మా 2871. ఈ టోటల్ సమ్ ఎంతమ్మా 2871 ప్లస్ ఈ టోటల్ సమ్ ఎంతమ్మా మనకి ఇక్కడ వచ్చింది 1131 డివైడెడ్ బై ఎంతమ్మా 99. ఇది మనకి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని యాడ్ చేయాలి. ఓకేమ్మా 1131. ఇప్పుడు ఏంటమ్మా మనకి 2871 ఇంటూ ఎంతమ్మా 99. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇంటూ 99 అంటే దీన్ని ఎలా రాయొచ్చమ్మా మనకి 100 - 1 కదా.
2871 ఇంటూ 100 అంటే ఎంతమ్మా 2871 ఇంటూ 100 ఎంతమ్మా 00. 100 - 1 అంటే ఏంటమ్మా 2871 ఏం చేయాలి మనం ఇక్కడ మైనస్ చేయండి. మైనస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 9 - 7 అంటే ఎంతమ్మా 2. నెక్స్ట్ ఎంతమ్మా 10. ఇక్కడ ఎంతమ్మా 10. 10లో 8 పోతే ఎంతమ్మా 2. నెక్స్ట్ ఎంతమ్మా ఇక్కడ 6. 6లో 2 పోతే ఎంతమ్మా మనకి 4. నెక్స్ట్ ఎంతమ్మా 8. నెక్స్ట్ ఎంతమ్మా 2. ఇది మనకి. నెక్స్ట్ ప్లస్ ఎంత యాడ్ చేయాలా 1131. 1131 యాడ్ చేయండి అమ్మా. 9 + 1 అంటే ఎంతమ్మా 10. నెక్స్ట్ ఎంతమ్మా 6. నెక్స్ట్ అగైన్ 3. నెక్స్ట్ అగైన్ 5. నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 8. నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 2. అంటే 2,85,360. 2,85,360 డివైడెడ్ బై ఎంతమ్మా మనకు 99. ఇప్పుడు ఇది దేంట్లో క్యాన్సిల్ అవుతుందమ్మా 3లో క్యాన్సిల్ అవుతుంది. 3లో ఎంతమ్మా మనకి 3 9 27. 3 5 3 1 3 2. నెక్స్ట్ 3లో ఎంతమ్మా మనకు 33. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 95,125/33. 95,120/33. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 95,120/33. నైస్. వాట్ ఇస్ ద విచ్ ఫ్రాక్షన్ అమాంగ్ ది ఫాలోవింగ్ ద లిస్ట్? క్రింది వానిలో కనిష్ట భిన్నం ఏది? చూడమ్మా కనిష్ట భిన్నం అంటే మనకి ఇచ్చింది ఏంటమ్మా ఇక్కడ 5/11. నెక్స్ట్ ఎంతమ్మా 7/12. నెక్స్ట్ వన్ ఎంతమ్మా 8/13. నెక్స్ట్ ఎంతమ్మా మనకు 9/17. లీస్ట్ ఫ్రాక్షన్ అంటే ఏంటమ్మా కంపారిజన్ చేయండి. కంపారిజన్ అంటే క్రాస్ మల్టిప్లై. 12 5 ఎంతమ్మా 60. 11 7 ఎంతమ్మా 77. ఈ రెండిట్లో లీస్ట్ ఫ్రాక్షన్ ఏంటమ్మా 5/11. లార్జెస్ట్ అంటే 7/12. మళ్ళీ నెక్స్ట్ ఫ్రాక్షన్తో కంపారిజన్ చేస్తాం. ఇది లీస్ట్. దీంతో కంపేర్ చేస్తే ఏమవుతుందమ్మా 8/13. 13 5 ఎంతమ్మా 65. 11 8 ఎంతమ్మా 88. సో విత్ ద లీస్ట్ ఫ్రాక్షన్ 5/11. నెక్స్ట్ అగైన్ 5/11 దేంతో కంపేర్ చేయాలా మనకి 9/17. 17 5 ఎంతమ్మా 85. 11 9 ఎంతమ్మా 99. సో విత్ ద లీస్ట్ ఫ్రాక్షన్ 5/11 అవుతుంది. సో విత్ దట్ ఆన్సర్ 5/11 కనిష్ట భిన్నం. ఓకే అమ్మా. నైస్. హౌ మెనీ కాంపోజిట్ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 53 to 97? ఓకే అమ్మా. కాంపోజిట్ నెంబర్ అన్నాడు 53 నుండి 97 వరకు కాంపోజిట్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అన్నాడు. అసలు పడితే కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్యలు, సంయుగ్మ సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు అంటే ఏంటమ్మా మనకి ఏ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యను ఏమంటారమ్మా మనకి సంయుక్త సంఖ్య అంటారు. ఆర్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1 మరియు ప్రధాన సంఖ్యలన్నీ మినహాయిస్తే మిగిలిన సంఖ్యలన్నీ కూడా ఏమవుతున్నాయమ్మా మనకి సంయుక్త సంఖ్యలు అవుతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏంటమ్మా మనకి 53 నుంచి 97 వరకు మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేస్తాను నేను. నెంబర్స్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలమ్మా డిఫరెన్స్. 7 - 3 ఎంతమ్మా 4. 9 - 5 ఎంత మనకి 4 అవుతుంది. ఫస్ట్ నెంబర్ యాడ్ చేయాలంటే ఏంటమ్మా +1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 45. అంటే వాడు ఇచ్చిన 53 నుండి 97 వరకు టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయేమో 45. డిఫరెన్స్ యాడింగ్ విత్ +1. బిట్వీన్ అంటే ఆఫ్టర్ బిఫోర్. బిట్వీన్ అంటే ఇక్కడ ఏం చేయాలి మైనస్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. అంటే మొత్తం వాడు ఇచ్చిన 53 నుంచి 97 వరకు 45 నెంబర్స్ ఉన్నాయమ్మా. మళ్ళీ దీంట్లో నువ్వు వెయిట్ని మైనస్ చేయాలి. ఇక్కడ ప్రధాన సంఖ్యలు తీసేస్తే మిగిలిన సంఖ్యలన్నీ ఏంటమ్మా మనకి సంయుక్త సంఖ్యలు అవుతాయి. మళ్ళీ ప్రధాన సంఖ్యలు అంటే ఇక్కడ చూడమ్మా మనకి ఆల్రెడీ ఇక్కడ ఏంటమ్మా 50 నుంచి స్టార్ట్ అయింది మనకి. 1 to 50 అంటే ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయమ్మా మనకి ఇక్కడ 10 ఉన్నాయి. సార్ నో 1 to 50 సారీ అమ్మా మనకు 1 to 50 మనకి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయమ్మా మనకు 15 ఉన్నాయి. ఎస్ ఏంటమ్మా ప్రధాన సంఖ్యలు 2 3 5 7 11 13 17. నెక్స్ట్ ఏంటమ్మా 19 23. నెక్స్ట్ ఏంటమ్మా 29 31 37 41. నెక్స్ట్ ఏంటమ్మా 43 47. అంటే ఇప్పుడు ఏంటమ్మా 1 2 3 4 5 8 10 అంటే ఎంతమ్మా 15. అంటే 1 to 50 వరకు ఎన్ని ఉన్నాయమ్మా ప్రధాన సంఖ్యలు 15. ఇది మనకి. కానీ 1 to 100 వరకు ఎన్ని ఉన్నాయమ్మా ప్రధాన సంఖ్యలు 25 ఉన్నాయి. ఓకేమ్మా 25 ఉన్నాయి. 1 to 50 వరకు 15 ఉంటే ఆల్రెడీ 53 ఉన్నాయమ్మా. 50 నుంచి 100 వరకు
ఆల్రెడీ చూడండి 50 అనేది ప్రధాన సంఖ్య కాదు, 51 కాదు, ఆల్రెడీ ఏంటమ్మా ఇక్కడ ఉండేటివి ఏంటి, ఇంకా 53 నుంచి 97 అంటే ఆల్మోస్ట్ ఏంటమ్మా మనకి 50 నుంచి 97 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు తీసేయాల. 53 నుంచి 97 వరకు ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే 1 నుంచి 50 వరకు 15 ఉన్నాయి, 50 నుంచి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నా 10 ఉన్నాయి. ఆ 10 మైనస్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ఉంటాయేమో మనకు 35 అవుతాయి. ఓకేమ్మా, సో వర్ దట్ ఆన్సర్ 35. ఓకేమ్మా, నైస్. 2 trains whose length are 450 meters and 300 meters are moving towards each other at the speed of 162 km per hour and 108 km per hour respectively. If the distance between 2 trains 300 meters, in how much time these will cross each other? 2 ట్రైన్స్ ఎలా ట్రావెల్ చేస్తున్నాయేమో ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే దెన్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ 2 ట్రైన్స్, మళ్ళీ వాటి మధ్య డిస్టెన్స్ కూడా యాడ్ చేయాలి. బట్ స్పీడ్ ఎలా ఉంటుందో మనకి ఆపోజిట్ డైరెక్షన్ అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఉంటుంది. ఎస్, టైమ్ ఈక్వల్ టు వాట్ దట్ ఫార్ములా, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే వాటి యొక్క ట్రైన్ లెంత్ ఇచ్చాడమ్మా 300, నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా మనకి 450. ఎస్, 450 ప్లస్ ఎంతమ్మా 300. ఆ ట్రైన్ మధ్య డిఫరెన్స్ కూడా ఎంత ఉంది మనకి 300 డివైడెడ్ బై స్పీడ్. స్పీడ్ అంటే ఏ డైరెక్షన్లో ఉంది మనకి ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏం చేయాలా, యాడ్ చేయాలా. 162 ప్లస్ 108, 162 ప్లస్ 108 ఇది మనకి. ఓకేమ్మా, ఎస్. ఇప్పుడు మొత్తం యాడ్ చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 1050. ఎస్, 1050. ఓకేమ్మా, సో 1050. సో నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 270 ఇది మనకి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ డిస్టెన్స్ అనేది ఎలా ఉందమ్మా మీటర్లో ఉంది, స్పీడ్ అనేది ఎలా ఉందమ్మా మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. దూరం మీటర్లో ఉంటే స్పీడ్ ఎలా ఉండాలి మనకి మీటర్స్ పర్ సెకండ్ కావాలి. బట్ ఇదేంటమ్మా కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటమ్మా మనకి 1 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్స్, 5/18. ఎస్, బట్ ఇంకా 0 ఏంటమ్మా క్యాన్సల్. 9లో ఎంతమ్మా 3 times, 9లో ఎంతమ్మా మనకి 2 times. ఓకేమ్మా, ఎస్. 3 5 ఎంతమ్మా 15, 15లో ఎంతమ్మా 7 times. ఈ 2 అనేది ఏమవుతుందో న్యూమరేటర్కి వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 7 × 2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 14 seconds అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 14 seconds. ఎస్, లెంత్ ఆఫ్ ఏ ట్రైన్ 330 meters and it is moving at the speed of 72 km per hour. In how much time will it take to cross a platform of length 17 meters? Okay ma, రైలు పొడవు 330 మీటర్లు మరియు అది 72 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో కదులుతుంటే 710 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ను దాటడానికి ఎంత సమయం పడుతుంది? ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ను క్రాస్ చేసిందంటే డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. బట్ ఇప్పుడు ఏంటమ్మా టైం కావాలి. టైం ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. ట్రైన్ లెంత్ ఎంతమ్మా మనకి 330 ప్లస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 710, ఇది మనకి 710 బై స్పీడ్ ఎంతమ్మా మనకి 72 కిలోమీటర్ పర్ అవర్. ఇది మనకి. సో 330 ఒక 710 అంటే 700 ఒక 300 ఎంతమ్మా 1000. 30 + 10 అంటే ఎంతమ్మా మనకి 1040. ఓకేమ్మా, 1040 డివైడెడ్ బై ఎంతమ్మా 72. ఇది ఆల్రెడీ మీటర్లో ఉంది, స్పీడ్ ఏంటమ్మా కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. దూరం మీటర్లో ఉంటే స్పీడ్ ఎలా ఉండాలి మనకి మీటర్స్ పర్ సెకండ్లో ఉండాలి. 1 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ పర్ సెకండ్స్, 5/18. 5/18 ఏంటమ్మా న్యూమరేటర్కి వెళ్తుంది ఇంటూ 18. రైస్ 18లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 4 times. నెక్స్ట్ 5లో ఎంతమ్మా మనకి 20 times అంటే 5 8s. నెక్స్ట్ 4లో ఎంతమ్మా మనకి 4 5s 4 2s అంటే వర్ దట్ ఆన్సర్ 52 seconds అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 52 seconds. ఓకే అమ్మా, నైస్. 8. సో ఎంతమ్మా మళ్ళీ అగైన్ సేమ్. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 0.3/12, B equal to 0.4/15, C equal to 0.30/9. Then what is the value of A plus B plus C? But A equal to ఎంత ఇచ్చాడమ్మా మనకి
0.312 బార్. ఇవేంటమ్మా మనకు రికరింగ్ డెసిమల్స్, పునరావృతమయ్యే దశాంశాలను భిన్న రూపంలోకి ఎలా మార్చాలా. ఫస్ట్ థింగ్, భిన్న రూపంలోకి మార్చాలంటే ఏంటమ్మా, టోటల్ నెంబర్ మైనస్ సబ్స్ట్రాక్టింగ్ వితౌట్ బార్ వాల్యూస్. వితౌట్ బార్ వాల్యూ ఏంటమ్మా 3 డివైడెడ్ బై డినామినేటర్లో ఆఫ్టర్ డెసిమల్ హౌ మెనీ నెంబర్స్ విల్ బి బార్, 2 నెంబర్స్. టేక్ ఇట్ హౌ మెనీ నైన్స్, 2 nines. ఆఫ్టర్ డెసిమల్ వితౌట్ బార్ డిజిట్స్ 1 digit. టేక్ ఇట్ హౌ మెనీ జీరోస్, 1 0. 312 minus 9 అంటే ఎంతమ్మా, 309 బై ఎంతమ్మా మనకి 990. ఇది మనకి ఎస్ ఓకేమ్మా, 3 10 11 12 ఎస్. ఇది క్యాన్సిల్ అవుతుంది 3లో. 3 1 జా 3 0. నెక్స్ట్ ఎంతమ్మా 3 ఎంతమ్మా 30 టైమ్స్. అంటే ఎంత వస్తుంది మనకి ఇది 103 బై ఎంతమ్మా 330. ఈ వాల్యూ ఇది మనకి. నెక్స్ట్ అదేవిధంగా బి వాల్యూ కావాలి మనకి. బి వాల్యూ ఏంటమ్మా మనకి 0.415 బార్. విత్ ద టోటల్ నెంబర్ 415 మైనస్ సబ్స్ట్రాక్టింగ్ వితౌట్ బార్ నెంబర్ 4 ఆర్ 04 అన్న 4 అన్న ఒకటే. డినామినేటర్ ఆఫ్టర్ డెసిమల్ హౌ మెనీ నెంబర్స్ విల్ బి బార్, 2 నెంబర్స్. వితౌట్ బార్ 0. 415 మైనస్ 4 అంటే ఎంతమ్మా మనకి 411 డివైడెడ్ బై ఎంతమ్మా 990. ఇది మనకి. ఇది కూడా 3లో క్యాన్సిల్ అవుతుంది కదా ఎస్. 3లో ఎంతమ్మా 1 టైం. నెక్స్ట్ 3 1 జా 3 3 జా 9. నెక్స్ట్ ఎంతమ్మా 3 7 జా. ఇదే కదా మనకి. సో 3 7 జా 21. 3 3 జా 9. 9 + 2 ఎంతమ్మా 11 ఎస్. అంటే ఎంతమ్మా 3లో ఎంతమ్మా అగైన్ 330 టైమ్స్. అంటే వాట్ ఇస్ దట్ 137 బై ఎంతమ్మా మనకి ఇక్కడ 330. ఇది వాల్యూ. నెక్స్ట్ ఆల్రెడీ మళ్ళీ ఎంతమ్మా సి ఇచ్చాడు మనకి. సి ఎంతమ్మా మనకి 0.309 బార్ అన్నాడు ఎస్. సో ఇది మనం ఎలా తీసుకోవాలి. టోటల్ నెంబర్ ఎంతమ్మా మనకి 309. సబ్స్ట్రాక్టింగ్ వితౌట్ బార్ డిజిట్స్. వితౌట్ బార్ డిజిట్స్ ఏంటమ్మా 30 డివైడెడ్ బై ఆఫ్టర్ డెసిమల్ హౌ మెనీ నెంబర్స్ విల్ బి బార్, 1 నెంబర్. వితౌట్ బార్ డిజిట్స్ 2 అంటే హౌ మెనీ జీరోస్, 2 జీరోస్. ఇది మనకి. అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 300లో ఒక 30 అంటే ఎంతమ్మా మనకి ఇది 279 బై ఎంతమ్మా 900. ఓకేమ్మా 279 బై ఎంతమ్మా మనకు 900. ఇంతే కదా. 30 అంటే 7. 10 - 3 ఎంతమ్మా 7. వాట్ ద రిమైండర్ 279. ఇది దేంట్లో క్యాన్సిల్ అవుతుందమ్మా మనకి 9 3 జా 9 1 జా 9లో ఎంతమ్మా 100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 31/100. 31/100. ఇప్పుడు వీటి యొక్క సమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు క్వశ్చన్లో. A + B + C కావాలి. బట్ ఇప్పుడు A + B + C కావాలంటే ఇంకా డినామినేటర్ ఏమున్నాయో మనకి చూడండి. 103 బై ఎంతమ్మా 330 ప్లస్ నెక్స్ట్ ఎంతమ్మా B అంటే ఎంత మనకి 137 బై ఎంతమ్మా 330. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 31 బై ఎంతమ్మా మనకి ఇక్కడ 100. ఇది మనకి వీటి యొక్క మనము సో ఏంటమ్మా మనకు సింప్లిఫై చేయాలా. ఎల్సిఎం అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 330. ఎంతమ్మా ఎల్సిఎం 330. 330 క్యాన్సిల్ అవుతుంది. ఎంతమ్మా మనకు సో 0 అంటే ఎంతమ్మా 0 తీసేసుకుంటేనా ఎస్ 3300 అవుతుందమ్మా. సారీ ఎంతమ్మా మనకి 3300. 0 తీసేస్తే ఏమవుతుందమ్మా 33 ఎస్ అంటే ఎంతమ్మా మనకు 33 అదే 3300 అవుతుందమ్మా ఎల్సిఎం. 3300 330లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 10 టైమ్స్. 10 టైమ్స్ అంటే ఎంతమ్మా మనకి 1030 ప్లస్ మళ్ళీ అగైన్ 10 టైమ్స్ అంటే ఎంతమ్మా 13 ఎంతమ్మా 70 ప్లస్ 100 ఎంతమ్మా 33 అంటే 33 × 31 అంటే ఎంతమ్మా మనకి 3 1 జా ఎంతమ్మా 3 3 3 జా ఎంతమ్మా 90 మళ్ళీ అగైన్ 3 1 జా ఎంతమ్మా 3 3 3 జా 9 అంటే ఎంతమ్మా 3 9 + 3 ఎంతమ్మా 12. నెక్స్ట్ ఎంతమ్మా 9 + 1 అంటే ఎంతమ్మా 10 అంటే ఎంత వస్తుంది మనకు 1023 అవుతుంది. ఇది మనకి వాల్యూ. ఇప్పుడు ఈ టోటల్ యాడ్ చేయండి అమ్మా 1030 నెక్స్ట్ ఎంతమ్మా 13 ఎంతమ్మా 70 10 నెక్స్ట్ ఎంతమ్మా 23 యాడ్ చేయండి ఎస్. అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా 3 7 + 3 ఎంతమ్మా 10 + 2 అంటే ఎంతమ్మా 12 ఎస్. నెక్స్ట్ ఎంతమ్మా 3 + 1 ఎంతమ్మా మనకి ఇక్కడ 4 అవుతుంది ఎస్. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 3 అవుతుంది. ఇదే కదా మనకి ఎస్. అంటే ఎంతమ్మా టోటల్గా 3423 అవుతుంది ఎస్. మొత్తం ఎంతమ్మా టోటల్ 3423. 3423 డివైడెడ్ బై ఎంతమ్మా 3300. ఇవి దేంట్లోనే క్యాన్సిల్ అవుతాయా అంటే 3లో ఎంతమ్మా 1100 అవుతుంది ఎస్. 3 1 జా నెక్స్ట్ 3 1 జా అంటే వాట్ ద రిమైండర్ 4.
3 4 3 1 అంటే ఎంతమ్మా మనకు 1141 ఎంతమ్మా 1100 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 1141/1100. A is 50% less than B. By what percentage is B more than A? A B కంటే ఏమన్నాడమ్మా మనకి 50% తక్కువ. B ఎంతమ్మా మనకి 100. 50% తక్కువ అంటే ఎంతమ్మా 50. ఇది మనకి. బట్ మళ్ళీ ఏమన్నాడు B అనేది A కంటే ఎంత శాతం ఎక్కువ. B ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దెన్ A. వాట్ పర్సెంటేజ్ B మోర్ దెన్ A? B ఏతో కంపేర్ చేస్తే ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా 50. ఎవరితో కంపేర్ చేస్తున్నాడు ఏతో కాబట్టి డినామినేటర్ వాల్యూ 50. పర్సెంటేజ్ మీన్స్ ఎంతమ్మా 100. 50 50 క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 100%. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 100%. నెక్స్ట్, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ కంపెనీ స్టాక్స్ డ్రాప్స్, ఇది 25 రూపీస్ అమ్మా, పర్సెంటేజ్ కాదు, 25 రూపీస్ షేర్ టు 21 రూపీస్ పర్ షేర్. ద పర్సెంటేజ్ డిక్రీజ్ పర్ షేర్ ఈజ్, కంపెనీ స్టాక్ విలువ 25 రూపాయల నుండి 25 రూపాయల వాట నుండి 21 రూపాయల వాటకు తగ్గితే ఒక్కొక్క షేర్ యొక్క శాతం తగ్గుదల 25 రూపాయల నుండి 21 రూపాయలకు తగ్గింది. అంటే ఎంత తగ్గిందమ్మా మనకి ఇక్కడ 4 రూపీస్ తగ్గింది. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంటేజ్ అంటే మా డిఫరెన్స్ బై స్టార్టింగ్ వాల్యూ. స్టార్టింగ్ ఎంతమ్మా 25. పర్సెంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి 100. 25లో ఎనీ టైమ్స్ పోతుందమ్మా మనకి 4 టైమ్స్. అంటే 4 4 ఎంతమ్మా మనకి 16%. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 16%. 15% of A plus B equal to 25% of A minus B. Then what percent of B is equal to A? సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇంకా డైరెక్ట్గా పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. సో A plus B వాల్యూ ఎంతమ్మా 25. A plus B వాల్యూ ఎంతమ్మా 25 ఆపోజిట్. A minus B వాల్యూ ఎంతమ్మా డైరెక్ట్గా 15 అవుతుంది. 15. ఇవి క్యాన్సిల్ చేయనమ్మా. 5 5 5లో ఎంతమ్మా 3 టైమ్స్. ఇప్పుడు మనకి A plus B ఎంతమ్మా 5, A minus B ఎంతమ్మా 3. ఇప్పుడు ఏ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, రెండింటిని అడిషన్ బై 2. B వాల్యూ కావాలంటే ఏంటమ్మా -/2. ఏ మీన్స్ ఏంటమ్మా మనకి 5 + 3/2. సో యాడ్ చేస్తే BB ఏమవుతుందమ్మా క్యాన్సల్. 5 + 3 2A. A ఈక్వల్ టు ఏంటమ్మా 5 + 3/2. దెన్ B ఈక్వల్ టు ఏంటమ్మా డైరెక్ట్గా 5 - 3/2 అంటే ఏంటమ్మా మనకి 5 - 3/2. ఇది మనకి 2 2 ఏంటమ్మా క్యాన్సల్. 5 + 3 ఎంతమ్మా 8. నెక్స్ట్ ఎంతమ్మా 2 అంటే ఎంతమ్మా 2 4 2 1. ఇది మనకి. బట్ ఏమన్నాడమ్మా మనకి Bలో ఎంత శాతము Aకి సమానం. ఎవరిలో ఉన్నాడు Bలో. B అంటే ఎంతమ్మా 1. Bలో ఎంత శాతం Aకి అన్నాడు. A అనేది ఎంతమ్మా 4 న్యూమరేటర్లో ఉంటుంది. ఎవరిలో ఉన్నప్పుడు ఆ వాల్యూ ఏంటమ్మా డినామినేటర్. పర్సంటేజ్ మీన్స్ ఏంటమ్మా 100. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 400%. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 400%. Jagan income is 25% more than Dilip income. How much percentage is Dilip income less than Jagan income? జగన్ ఆదాయం దిలీప్ ఆదాయం కంటే 25% ఎక్కువ. దిలీప్ ఆదాయం జగన్ ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ? జగన్ ఆదాయం దిలీప్ కంటే ఎంత శాతం ఎక్కువ 25. దిలీప్ ఎంతమ్మా 100. 25% మోర్ అంటే ఎంతమ్మా 125. 100లో 25% మోర్ ఎంతమ్మా 125. అదే ఇప్పుడు ఏంటమ్మా మనకి దిలీప్ ఆదాయం జగన్ కంటే ఎంత శాతం తక్కువ. దిలీప్ని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు, జగన్తో కంపేర్ చేస్తున్నాడు. దిలీప్ని జగన్తో కంపేర్ చేస్తే ఎంత తక్కువ ఉందమ్మా మనకి 25 డివైడెడ్ బై ఎంతమ్మా 125. పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి 100. 25లో ఎంతమ్మా 5 టైమ్స్, 5లో ఎంతమ్మా 20 టైమ్స్ అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 20%. దట్ ఇస్ ద ఓకే అమ్మా. When the price of a sugar gets raised by 50%, person increases his expenditure on sugar only by 25%. By what percentage to reduce the consumption of sugar? Okay ma. చక్కెర ధర 50% పెరిగినప్పుడు వ్యక్తి తన ఖర్చును 25% పెరిగింది, అయినా ఎంత శాతం చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవాలి? ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ఇక్కడ ప్రైస్ ఇంటూ ఏంటమ్మా కన్జంప్షన్ వినియోగం. ఖర్చు ఈక్వల్ టు ఏంటమ్మా ధర ఇంటూ కన్జంప్షన్. ఇది మనకు తెలిసినది అప్లికేషన్. బట్ ఇప్పుడు ప్రైస్ ఎంత పెరిగింది అన్నాడు చూడమ్మా, డైరెక్ట్ నేను ఫ్రాక్షన్ రాస్తా. ప్రైస్ ఎంతమ్మా 50%. 50% అంటే ఎంతమ్మా ఫ్రాక్షన్ 1/2 అంటే 2 రూపీస్ ఉందమ్మా మనకి 1 రూపీస్ యాడ్ అవుతుంది అంటే ఎంతమ్మా 3 అవుతుంది. యాక్చువల్గా 2 రూపీస్
ఎంత పెరుగుతుందమ్మా న్యూమరేటర్ వాల్యూ యాడ్ చేయి 2 + 1 ఎంతమ్మా 3 ఇది మనకి 2 రూపీస్ ఉన్నది ఎంతమ్మా 3 రూపీస్ అయింది. అదేవిధంగా మళ్ళీ ఏమంటున్నాడు మనకి ఎక్స్పెండిచర్ ఖర్చు ఎక్స్పెండిచర్ 25% పెరిగిందన్నాడు. 25% అంటే ఎంతమ్మా ఫ్రాక్షన్ మనకి 1/4 అంటే 4 రూపీస్ ఉన్నది ఎంత పెరుగుతుందమ్మా 1 రూపీ యాడ్ అవుతుంది. 4 రూపీస్ స్టార్టింగ్ 1 రూపీ అంటే ఎంతమ్మా 5 ఇది మనకి. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా చక్కెరక వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి. వాట్ పర్సంటేజ్ వుడ్ రెడ్యూస్ ద కన్జంప్షన్ ఆఫ్ ది షుగర్. సో కన్జంప్షన్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ఎక్స్పెండిచర్ బై ప్రైస్ 4/2 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 5/3. సో ఏమవుతుందమ్మా క్రాస్ మల్టిప్లై చేయండి ఎంత 12 నెక్స్ట్ ఎంతమ్మా 10 అంటే 12 నెక్స్ట్ ఎంతమ్మా 10 అంటే వినియోగం ఏంటమ్మా స్టార్టింగ్ 12 kgs యూజ్ చేస్తుంటే ధర పెరిగిన తర్వాత ఎంతమ్మా 10 kgs. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంతమ్మా 6 నెక్స్ట్ ఎంతమ్మా 5. ఎంత శాతం తగ్గించాలి పెరుగుదల తగ్గుదల ఏంటమ్మా తగ్గుదల శాతం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం డిఫరెన్స్ బై స్టార్టింగ్ వాల్యూ ఎంతమ్మా డిఫరెన్స్ మనకి 1 బై స్టార్టింగ్ ఎంతమ్మా 6 పర్సంటేజ్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 100 1/6 అంటే ఎంతమ్మా మనకి 16 2/3% ఆర్ 16.66%. సో వాట్ దట్ సౌండ్ సార్ ఎంత శాతం తగ్గించాలో మనకి 1/6 ఎంతమ్మా 16 2/3 ఆర్ 16.66.